తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో 9వ రాష్ట్ర పద్మశాలి వధూవరుల వివాహ పరిచయ వేదిక ఇవాళ వరంగల్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ రత్న హోటల్ పోచమ్మ మైదాన్ వరంగల్ నిర్వహించారు। ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోడం రవిప్రకాష్ తెలిపారు। పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈక వెంకటేశ్వర్లు గడ్డం భాస్కర్ రిటైర్డ్ ప్రొఫెసర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కార్యక్రమానికి సుమారు 400 మంది వధూవరుల తల్లిదండ్రులు పద్మశాలి కులబాంధవులు హాజరయ్యారు। ముఖ్య అతిథి ఏగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పద్మశాలి వధూవరుల వివాహాలు కుదుర్చుకోవడంలో పడుతున్న ఇబ్బందులు మధ్యవర్తుల మోసాలను గుర్తించి కులబంధువుల సౌకర్యార్థం ప్రతి సంవత్సరం ఈ వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు। గడ్డం భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ పద్మశాలి ఉద్యోగులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు। ఈ సందర్భంగా న్యూ సాయంపేటకు చెందిన వెల్లండి సిరిచందనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువు కోసం 40,000 రూపాయలను విరాళంగా అందజేశారు। దీని ద్వారా జెన్కోలో మినిమం ఒక 20 to 30 మ్యారేజెస్ చెప్పడం జరిగింది। వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు। ఎక్కడికో వెళ్ళి ఎవరికో డబ్బులు ఇచ్చి చేసుకునే బదులు మన కోసం మనం చేసుకుంటే చాలా బాగుంటుంది। దట్ సార్ చెప్పినట్టు ఇందాక అమ్మాయిలు అబ్బాయిలు వస్తే ఇక్కడ తెలిసిపోతుంది, అంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ హైట్ వెయిట్ కానీ ఎట్లా ఉన్నారు, మెయిన్ మాట్లాడడం ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏందనేది కూడా తెలుస్తుంది। ధనస్సు రాశి, ఉత్తరాభద్ర నక్షత్రం, 5.3 హైట్, MBBS MD జనరల్ మెడిసిన్, డాక్టర్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్, 27 lakhs per annum। ఎవరైనా మంచి డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాం। వీళ్ళకి దేవకుమారి పెద్దమ్మాయి పేరు దేవకుమారి, మ్యారేజ్ అయింది। మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకూరుకుండి। నాకు ఇప్పుడు అమ్మాయిలు ఒక అబ్బాయి, పెద్ద అమ్మాయి ఎంటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయింది, కొత్తగూడలో వాళ్ళు ఉంటారు। చిన్నమ్మాయి MD జనరల్ మెడిసిన్, ప్రస్తుతం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తూ ఉంది। అబ్బాయి బీటెక్ అయిపోయింది, డైరెక్ట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు। అమ్మాయికి డాక్టర్ కానీ కావాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది। మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం। అలాంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ ఉంది, దయచేసి ఫోన్ చేసి మనం సంప్రదించుకోవచ్చు। ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి। స్టార్ట్ కాబోతున్నది। ఈ కార్యక్రమ నిర్వహణగా మన గౌరవనీయులు పిట్ట ఉమాదేవి గారు, కొండ శ్రీనివాస్ గారు, అశోక్ గారు, తిరుపతి గారు నలుగురు కలిసి ఈ పరిచయ వేదికను నిర్వహిస్తారు। వారు రిజిస్ట్రేషన్స్ ఆధారంగా వరుస క్రమంలో అబ్బాయి అమ్మాయి ఆల్టర్నేట్గా పాతవి కొత్తవి కలిపి వారు స్టేజ్ మీద పిలవడం జరుగుతుంది ఒక్కొక్కరిని। మరి మీకున్న వివరాలు చెప్పడంతో పాటు మీకు కావాల్సిన అర్హతలు కూడా చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నోట్ చేసుకోవచ్చు। ఫోన్ మీరు ఉండడం వల్ల కూడా ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వారి వివరాలు కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది। రాష్ట్ర స్థాయి పదవుల పరిచయ వేదిక అధ్యక్షులైనటువంటి మిత్రులు వరంగల్ జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ గారికి మరియు వేదిక నిర్వహించిన తర్వాత ఒకవేళ సెటిల్ అయినందుకు పర్సెంటేజ్ లక్షల ద్వారా తీసుకుంటాడు। మళ్ళీ మ్యారేజ్లో మొత్తం హడావిడి ఉంటే ఆయన ఉంటారు। అంటే ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే నేను ఒక 2-3 మ్యారేజ్లను చూసిన, ప్రత్యక్షంగా నేను చూసిన। సేమ్ మ్యారేజ్ అంటే అక్కడ కూర్చొని స్టేజ్ మీద ఉన్న అబ్బాయి తండ్రిని అమ్మాయి పనులు ఇట్లా పిలిచిండు, పిలిచి ఏదో ఆయన టవల్ కప్పిదని చెప్తాడు। అరే ఒక ఆయన పెద్ద ఆఫీసరు, ఆయనను వీడు పదవి పేరైనడు, వీడు పిలిచి కాలుగా కాలేసుకొని చెప్పడం ఏంటి అని అది దృష్టిలో పెట్టుకొని ఇంకా చాలా మంది చాలా విషయాలు చెప్పిళ్ళు। బ్రోకర్ ఎట్లా చేస్తున్న ఉద్దేశంతో మేము 2014 సంవత్సరంలో మన అండర్లో బీసీ నేతృత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది। అప్పటి ఇప్పటి వరకు కొన్ని వందల మ్యారేజెస్ జరిగింది। ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, గవర్నమెంట్ మెడికల్
కాలేజ్ మొదలులో పనిచేస్తున్నాను హెచ్ఎఫ్గా. ఇక్కడ ప్రతి ఆదివారము పద్మశాలి ఉద్యోగస్తుల సంఘం నిర్వహించేటువంటి పద్మశాలి మ్యారేజ్ బ్యూరో దగ్గర నేను ప్రతి ఆదివారం కూడా నేను సర్వీస్ ఇచ్చేందుకు వస్తుంటాను. మీకు దీనికి సంబంధించిన ఏమన్నా ఉంటే కూడా నన్ను సంప్రదించాను. నేను మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ చేస్తున్నాను. నేను కూడా ఎదురు చేస్తున్నాం. ప్రతి ఆధారం మేనేజ్మెంట్ ఉంటాము. మీకు ఎలాంటి అవసరం కూడా నేను సంప్రదించవచ్చు. సర్వీస్ కూడా మీకు బాగా అందరూ ఇంట్రాక్షన్